మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్లారు. అమెరికాకు వెళ్లి అక్కడ అమెరికా అధ్యక్షుడు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలుసుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంటే బైలేటరల్ డిస్కషన్స్ నడిచినాయి. ఈ డిస్కషన్స్ లో ప్రధానంగా వారు చేసినటువంటి సంభాషణలో రెండు అంశాలు ముఖ్యంగా బయటకు వచ్చినాయి. ఒకటి వ్యాపారం అంటే మ్యూచువల్ ట్రేడ్. ఈ మ్యూచువల్ ట్రేడ్ మీద ఏమైనా కన్సెషన్స్ ఇవ్వాలా, ఈ వస్తువుల ఎగుమతి ఎలా చేయాలి, సుంకములు, వీటికి సంబంధించినటువంటివి ఒక అగ్రిమెంట్ కు వచ్చారు. ఇవి ఉభయతారకంగా ఉంటాయి. అంటే అమెరికా లాభపడేటట్లు మనం లాభపడేటట్లు అమెరికా ఇవి చేస్తారు. ఇది అవసరమే. ఇక రెండవది రక్షణ వ్యవస్థలో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉదాహరణకి F-35 విమానాలు, ఇవి చాలా సూపర్ సానిక్ అండ్ అల్ట్రా మోడర్న్ అన్నమాట. ఈ విమానాలు 2000కు పైగా చైనా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియాని దెబ్బకొట్టాలని వాళ్ళ విమానాల్ని పాకిస్తాన్కి అమ్మాలని చూస్తున్నారు. చూడండి దుర్మార్గం. ఇండియా దగ్గర ఈ F-35 విమానాలు లేవు. అగ్రరాజ్యం అయినటువంటి చైనాలో తర్వాత అమెరికాలో కూడా ఈ విమానాలు ఉన్నాయి. అందుకని ఈ విమానాలను ఇండియా దిగుమతి చేసుకున్నట్లయితే చైనా, పాకిస్తాన్ కలిసి భారతదేశం మీదకి దండెత్తకుండా అడ్డుకట్ట వేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇది రక్షణ రంగంలో కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందం.